గత 5 వారాలుగా మనం రూపాంతరపు కొండని గూర్చి మనం వింటున్నాం. రూపాంతరపు కొండ మీద ఉన్న వైభవాన్ని ఆరాధన వర్తమానంలో నుండి చూస్తున్నాము. అదే రూపాంతరపు కొండ మీద నుండి భక్తులు యేసుక్రీస్తులో చూసిన మహిమను ఒక్కోటి చూసుకుంటూ వచ్చాం. ఆరాధన వర్తమానంలో ఆయన వైభవాన్ని ఒక్కోటి చూస్తున్నప్పుడు గుర్తుందా? ఎవరికైనా ఎవరైనా చెప్పగలరా? ఐదు ఆరాధన వర్తమానం, 4-5 వర్తమానాలు చెప్పాను నేను మీకు. గుర్తుందా? చెప్పు. యేసు వ్యక్తిత్వంలోని వైభవం, ఆయన రాజ్యంలోని వైభవం, ఆయన శిలువలోని వైభవం, ఆయన సమర్పణలోని వైభవం. 4 వర్తమానాలు, ఆరాధన వర్తమానాలు చెప్పాను. ఈ రోజున రాజు సేవలోని వైభవం, రాజు సేవలోని వైభవం. ఆరాధన వర్తమానంలో రాజు సేవలో దాగిన వైభవాన్ని గురించి ఈరోజు చెప్పి, ఈ రోజుతో రూపాంతరపు కొండ యొక్క అనుభవాన్ని చాలిస్తూ ఉన్నాను. 5-6 వారాలుగా మనం చెప్పుకుంటున్నాం. ఒక చిన్న సంఘటన ఇన్ని వారాల నుంచి మనం ధ్యానం చేసుకున్న దానిలో ఇంకా లోతైన భావాలు, అర్థాలు ఉండడం అనేది ఎంత అద్భుతమైన సంగతి. వాక్యం ఎంత లోతుగా మనం ఆలోచిస్తే, దేవుని ఆత్మ ద్వారా మనం ఆలోచన చేసి ప్రతి చిన్న విషయాన్ని మనం ఆలోచిస్తూ పోతే దాని నిండా దేవుడు మనకి ఇలా కనబడతాడు, ప్రభువు మనకు కనబడతాడు. ప్రభువును చూసే కన్ను, ప్రభువును అర్థం చేసుకునే మనసు విశ్వాసికి ఉన్నంతకాలం దేవుని వాక్యానికి కరువు ఉండదు, దేవుని తెలుసుకోవడానికి కరువు ఉండదు, దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి తక్కువ ఏమి ఉండదు. సమస్తాన్ని దేవుడు మనకిస్తాడు. దీన్ని మనం గమనించాల. రైట్, ఇక్కడికి వస్తా నేను ఇప్పుడు. ఆరాధన వర్తమానం దగ్గర రూపాంతరపు కొండ మీద అయిపోయింది. దేవుని వైభవం, దేవుని మహిమ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు కొండ దిగి కిందకు వస్తున్నారు. వారు 9వ వచనం చూడండి. వారు కొండ దిగి వచ్చుచుండగా, రూపాంతరపు కొండ దిగి వచ్చుచుండగా, ఇంకా చాలే మా మాట చాలు. వాళ్ళు కొండ దిగి వచ్చుచుండగా అనే పదం అక్కడ మనం చూస్తాం. వాళ్ళు కొండ దిగి వస్తున్నారు. వాళ్ళు కొండ దిగి వస్తుండగా యేసు ప్రభు వారు, 3 శిష్యులు, ఏలియా, మోషేలు పరలోకానికి వెళ్ళిపోయారు. ఏలియా, మోషేలు ఇద్దరు కూడా పరలోకానికి వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చిన స్థలంలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక ఉందెల్లా ఎవరు అనంటే 4, పేతురు, యాకోబు, యోహాను, వారితో పాటు యేసుప్రభు వారు. యేసుప్రభు వారు కూడా తన మహిమను విడిచాడు, తన వైభవాన్ని వదిలిపెట్టాడు, మనుషుడిగా మారాడు. మనుషుడిగా మారిన తర్వాత ఇప్పుడు 4 కలిసి కిందకు వస్తున్నారు. మళ్ళీ వాళ్ళు కొండ మీద నుంచి కిందకు వస్తున్నారు. వాళ్ళు కొండ మీద నుంచి కిందకు వస్తూ ఉండగా వాళ్లకు ఒక సమస్య ఎదురైంది, ఒక పెద్ద సమస్య ఎదురైంది. ఏంటా సమస్య అనంటే, ఇప్పుడు చదవబడిన భాగం, ఆ చదవబడిన భాగంలోని సమస్య ఏంటి అనంటే, ఒక బాలునికి పట్టిన దయ్యం, ఒక బాలునికి పట్టిన దయ్యం పట్టింది. దయ్యం పడితే వాళ్ళు యేసు ప్రభు శిష్యుల దగ్గరికి తీసుకొని వచ్చారు. ఎంతమంది ఉన్నారు మొత్తం? వాళ్ళు 12 మంది. ఎంతమంది ఉన్నారు? 12 మంది. 12 మందిలో 3 ఎక్కడున్నారు? కొండ మీద ఉన్నారు. ఇంకెంతమంది ఉన్నారు? ఇంకా 9 మంది ఉన్నారు కదా. 9 మంది దగ్గరికి వెళ్ళారు. ఆ పిల్లోని తీసుకొని వాళ్ళ నాన్న ఆ దయ్యం పట్టిన పిల్లోని ఆ 9 మంది శిష్యుల దగ్గరికి తీసుకెళ్లారు. అయితే శిష్యులు దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. వాడికి ఉన్న చాంద్ర రోగాన్ని బాగు చేయలేకపోయారు.
వాడికి ఉన్నటువంటి బలహీనతను వెళ్ళగొట్టలేకపోయారు. తద్వారా వాళ్ళు ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఏం చేయాలో తండ్రికి అర్థం కావట్లా. తండ్రి సమస్యలో కూరుకుపోయాడు. బిడ్డడు చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. బిడ్డడు చావు బ్రతుకుల మధ్య ఉండి తండ్రి తట్టుకోలేక ఎప్పుడొస్తాడా యేసుప్రభు ఎక్కడున్నాడో వాళ్ళకు తెలియదు. యేసుప్రభు ఎక్కడికి వెళ్ళాడో వాళ్ళకు తెలియదు. పేతురు, యాకోబు, యోహానులు యేసుప్రభుతో పాటు రూపాంతరపు కొండ మీదకి వెళ్ళారు. అది శిష్యులకు ఏమైనా తెలిస్తే తెలియాలి, కానీ మిగతా వాళ్ళకి ఎవరికి తెలీదు. అందువల్ల ఆ తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. యేసు ఎక్కడ, మీరు 9 మంది కనబడుతున్నారు కానీ అసలైన కనబడట్లేదు, ఏంటి ఎక్కడున్నాడని. అసలైన కనబడట్లేదు, ఎక్కడున్నాడు ఏంటని ఆయన కళ్ళు ఆయన చుట్టూ తిరుగుతున్నాయి. ఈలోగా ఆయన కొండ దిగి వస్తుండగా ఈ వార్త పరిగెత్తుకొని వెళ్ళాడు. పరిగెత్తుకొని వెళ్ళి, అయ్యా నీ శిష్యుల యొద్దకు నా కుమారుని తీసుకొని వెళ్ళాం, కానీ నీ శిష్యులు వాన్ని బాగు చేయలేకపోయారు. ఒక ఫెయిల్యూర్ న్యూస్, ఓటమిని చవి చూచిన శిష్యుల వార్త యేసుక్రీస్తు చెవిలోకి ఇప్పుడు వినబడింది. దేవుని పిల్లలకు దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి, దేవుని పిల్లలకు దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి వాళ్ళు దాన్ని చక్కగా నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతే దేవునికి అవమానం రాదు. సో దేవుని పిల్లలు దేవుని అవమానపరుస్తున్నటువంటి ఫీలింగ్ యేసుప్రభు వారికి వచ్చింది, యేసుప్రభుకి వచ్చింది. నేను నీకు సర్వాధికారాలు ఇచ్చాను కదా, మీరు ఎందుకు ఇలా చేశారు అనే భావన ఆయన లోపల ఉండిపోయింది. అందువల్ల ఈ ఫెయిల్యూర్ న్యూస్, ఓటమితో నిండినటువంటి అనుభవాన్ని ఆ తండ్రి వచ్చి యేసు పాదాల మీద పడి అయ్యా అని ఏడ్చాడు. ఏడ్చిన తరువాత జరిగిన సంగతి ఏంటి అని అంటే, ఇది ముగ్గురు సువార్తికులు రాశారు. ఈ భాగాన్ని ముగ్గురు సువార్తికులు రాశారు. ఈ ముగ్గురు సువార్తికుల్లో ఇక్కడ ఈ 14-15 వచనాలు చూడండి. 14-15 వచనాలు. చాలు ఆ మాట ఉంచండి. వాడు చాంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు, ఏలయనగా అగ్నిలోనూ నీళ్లలోనూ తరచుగా పడుతున్నాడు. ఇది వాళ్ళ నాన్న యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఇచ్చిన స్టేట్మెంటు. వాళ్ళ నాన్న, ఆ అబ్బాయి వాళ్ళ నాన్న వచ్చి యేసు ప్రభుకి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటి, అభ్యర్థన ఏంటి అంటే, నాన్న నా కొడుకు తరచుగా నీళ్ళల్లోనూ నిప్పుల్లోనూ పడుతున్నాడు. దాన్ని మార్కు గారు ఇంకో మాటలో రాశాడు. మీరు చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయం. మార్కు సువార్త 9వ అధ్యాయం 17వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం 17వ వచనం. చాలు అక్కడ వాడి దుస్థితిని గూర్చి చెప్తున్నాడు. ఇప్పుడు అదే తండ్రి ముగ్గురు సువార్తికులు రాసినప్పుడు వేరు ఆలోచనలు వాళ్ళకి కలిగినాయి. వాడు అనుభవిస్తున్నటువంటి వేదనను వాళ్ళు రాశారు. వాళ్ళు ఏది చూశారో అది రాశారు. మత్తయి గారు రాసినప్పుడు వాడు తరచుగా నీళ్ళలోనూ అగ్నిలోనూ పడుతున్నాడు అనే మాట తండ్రి నోటి నుంచి వచ్చిన మాటని రాశాడు. ఎవరు రాశారు? మత్తయి గారు రాశారు. మత్తయి సువార్తలో మత్తయి గారు రాశారు ఈ మాట. అదే మార్కు గారు రాసినప్పుడు ఏమన్నాడు? మార్కు గారు రాసినప్పుడు వీనికి మూగదయ్యం పట్టింది అన్నాడు. వీడికి ఏ దయ్యం పట్టింది? మూగదయ్యం పట్టింది. బ్రహ్మంగారు వినాలా. వీడికి మూగదయ్యం పట్టిందంట. ఈ మూగదయ్యం వలన ఏం జరిగింది అని అంటే, నురుగు గార్చుకుంటున్నాడంట. ఏమంట? నురుగు గార్చుకుంటున్నాడు. ఇంకో మాట, పండ్లు కొరుక్కుంటున్నాడు. ఆ మాట ముట్టినే పళ్ళు కొరుక్కుంటున్నాడు, మూర్చిల్లిపోతున్నాడు, నురుగు గక్కుంటున్నాడు, నురుగు కార్చేస్తూ ఉన్నాడు, నీళ్ళల్లో పడుతున్నాడు, నిప్పుల్లో పడుతున్నాడు. ఆ దయ్యం పట్టినప్పుడు
ఒక మనిషి యొక్క దుస్థితి ఎలా ఉందో మీరు ఆలోచించండి. ఆ పిల్లవాడు, చిన్న పిల్లోడు వాడు, ఆ చిన్న పిల్లవాడి దుస్థితి ఎలా ఉంది అని అంటే, వాడు నీళ్ళల్లో పడుతున్నాడు, వాడు నిప్పుల్లో పడుతున్నాడు, వాడు మూర్చిల్లుతున్నాడు, నురుగక్కుకుంటున్నాడు, పెదవులు కొరుక్కుంటున్నాడు, వాడు పండ్లు కొరుక్కుంటున్నాడు. ఆ పరిస్థితి అంతా చూడండి. ఆ పిల్లోడి పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో, ఆ పిల్లవాడి పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో ప్రాక్టికల్గా ఆలోచన చేస్తే మనకు అర్థమవుద్ది. మన పిల్లలు అలాంటి అనుభవాల్లో ఉంటే మనం విలవిల్లాడిపోతాం, తట్టుకోలేం. చాలా కష్టం మనకు. అది చదవడానికి, మాట్లాడడానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ అది ప్రాక్టికల్గా ఆ బాధ అనుభవించిన కళ్ళ ముందు మన పిల్లలు ఆ బాధను అనుభవిస్తుంటే ఏ తల్లి, ఏ తండ్రి అయినా తట్టుకోలేనంత బాధ. చూడండి, ఇప్పుడు లూకా ఏం రాశాడో చూడండి. లూక్ గారు కూడా రాశాడు, అదే 9వ అధ్యాయం. లూకా కూడా 9వ అధ్యాయంలోనే, 9వ అధ్యాయం 39వ వచనం చూడండి. లూకా సువార్త. వాడు అకస్మాత్తుగా కేకలు వేయడం, విలవిల్లాడిస్తాడు, గాయపరుస్తాడంట. చూడండి, అకస్మాత్తుగా పెద్ద పెద్ద కేకలేస్తాడు. ఆ దయ్యం పట్టగానే, అమోఘ దయ్యం పట్టగానే పెద్ద పెద్ద కేకలేస్తాడు. కేకలు వేయడమే కాదు, విలవిల్లాడుతాడంట. అది రాగానే తట్టుకోవడం కష్టమవుద్ది అనమాట. విలవిలలాడిపోతాడు. అంతేనంటే గాయపరుచుకుంటా ఉంటాడంట. ఇప్పుడు ఒక అబ్బాయిని మధ్యలో నిలవబెట్టి ఆ అబ్బాయి యొక్క ఆరోగ్య పరిస్థితిని మీరు ఇప్పుడు అంచనా వేయండి. ఆ అబ్బాయిని మధ్యలో పెట్టి ఇప్పుడు ఆ అబ్బాయికి ఉన్నటువంటి రోగం చెప్పండి. ఇప్పుడు మూగదయ్యం ఎలా ఉంది? ఆ పట్టినప్పుడు నీళ్ళల్లోనూ నిప్పుల్లోనూ తోస్తుంది, అగ్నిలో తోసేస్తూ ఉంది. నిప్పు చూడగానే పరిగెడుతున్నాడు, నిప్పులో దూకడానికి పరిగెడుతున్నాడు. నీళ్లు కనబడితే నీళ్ళలో దునకడానికి పరిగెడుతున్నాడు. ఎన్ని తాళ్ళు కట్టాలా? నాన్న ఎంత జాగ్రత్తగా ఉండాలా? ఆ దయ్యం ఎప్పుడు పట్టుద్ది? రాత్రి పట్టుద్దా, పగలు పట్టుద్దా, ఉదయం పట్టుద్దా, సాయంత్రం పట్టుద్దా, మధ్యాహ్నం పట్టుద్దా? తండ్రికి ఎలా తెలుస్తుంది? ఒకసారి ఆలోచన చేయండి. ఆ తండ్రి ఆ కొడుకును కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని ప్రతి క్షణం ఆ కుమారుని కోసం యాతన పడుతున్న సందర్భం కనబడతా ఉంది నాకు. ఎక్కడ నీళ్లు కనబడతాయో, ఎక్కడ నిప్పులు కనబడతాయో ఆగట్ల పిల్లోడు. నిప్పులో నీళ్లు కనబడితే వెళ్ళి దునికేస్తున్నాడు, కేకలేస్తున్నాడు, పెద్ద పెద్ద కేకలేస్తున్నాడు. రాయి ఉంటే రాయి తీసుకొని గాయం చేసుకుంటున్నాడు. అక్కడ రాయి ఉంటే రాయి తీసుకొని గాయం చేసుకుంటున్నాడు. విలవిల్లాడిపోతున్నాడు. అసలు ఏం అర్థం కాదు. కింద పడతాడు, మీద పడతాడు, దొర్లుతాడు. వాడి ఇష్టం. అది ఇల్లా, అది బజారా, అది బురద, అది ఏంటి అనేది కూడా తెలియదు వాడికి. ఆ దయ్యం పట్టుగానే వాడు పడిపోతాడు, విలవిల్లాడిపోతాడు, కాళ్ళు చేతులు తన్నుకుంటా ఉంటాడు. వాడికి అర్థం కావట్లా. అంతేనా అనంటే మూగదయ్యం నురుగు కక్కుంటా ఉంటాడు, నోట్లో నుంచి నురుగు కక్కుంటాడు, పళ్ళు కొరుక్కుంటా ఉంటాడు, పటపట 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 పళ్ళు కొరుక్కుంటా ఉంటాడు. అసలు ఇదంతా జరిగేసరికి వాడి బాడీ అంతా ఏమవుద్ది? ఆ బాడీ అంతా ఇదైపోయి మూర్ఛిల్లి పడిపోతాడు. ఇంకేం ఉండదు, శక్తి ఉండదు వానికి. శక్తి కోల్పోతాడు, పూర్తిగా శక్తి కోల్పోయి వాడు మూర్ఛిల్లిపోతూ ఉంటాడు. అలాంటి సిట్యువేషన్ మన పిల్లలకి ఎవరికైనా వస్తే మనం ఏమైనా తట్టుకోగలమా? అసలు ఆలోచిస్తేనే చిన్న జ్వరం వచ్చి 102 డిగ్రీల జ్వరం వచ్చి అమ్మ దుప్పటి కప్పు అని చలి పెడుతుంది అని అంటేనే అమ్మ ఎంత వేదన పడుద్దో. ఒక దుప్పటి కాదు, 2 దుప్పట్లు కప్పి ఆ బిడ్డ మీద తాను పడుకొని జో కొడుతూ ఉంటుంది. ఏం కాదు నాన్న పడుకో, నాన్న ఏం కాదు నాన్న పడుకో. చిన్న జ్వరం, 102 డిగ్రీల జ్వరం వచ్చి పిల్ల వణికిపోతుంటే 2 దుప్పట్లు 3 దుప్పట్లు కప్పి ఎంత జాగ్రత్త తీసుకుంటుందో తల్లి. ఒక తండ్రి యొక్క వేదన
ఎంత బాధ అనుభవిస్తుందో మీరు ఆలోచన చేయాలా. ఎన్ని విధాలుగా అతడు బాధపడుతున్నాడో, ఎన్ని విధాలుగా బాధపడుతున్నాడో. నిన్న జరిగిన ఒక సంఘటన చెప్తున్నాను. విజయవాడలో సిఎస్ఐ పాస్టర్ గారు 18 సంవత్సరాల పిల్లోడు, చిన్న పిల్లోడు కాదు, 18 ఏళ్ల కొడుకు. వాడు దాహం అవుతుందని అడుగుతున్నాడు. నాన్న దాహం అవుతుంది, నీళ్లు లేవు, నాన్న దాహం అవుతుంది, నీళ్లు లేవు. 18 ఏళ్ల పిల్లడు. వాడు దిగి వెళ్ళిపోవచ్చు, ఎక్కడో నీళ్లు తెచ్చుకొని తాగొచ్చు, వాడు ప్రయత్నం చేయొచ్చు. కానీ వాడు వెళ్ళట్లా. సుకుమారంగా పెరిగాడేమో మనకు తెలీదు, లేకపోతే ఏదైనా జ్వరం వచ్చిందో లేకపోతే జబ్బుగా అనిపించిందో తెలీదు. అదేం రాయలేదు అక్కడ, ఆ పత్రికలో అదేం రాయలేదు. కానీ కొడుకుకు దాహమైనందువల్ల తండ్రి అక్కడి నుంచి ఆ క్యాసిక్ వేసుకున్న, వాళ్ళ నాన్న క్యాసిక్ వేసుకున్న, అది కూడా చూపించాడు ఫోటో. దిగాడు, నీళ్ళలో పడ్డాడు, కొట్టుకుపోయాడు. ఎందుకు చెప్తున్నాను నేను ఈ మాట అంటే, 18 సంవత్సరాలు కలిగినటువంటి కొడుకు దాహం అయితేనే తండ్రి తన ప్రాణాన్ని పెట్టాడు కొడుకు నీళ్ళు అందించడం కోసం. తన కుమారునికి నీళ్లు అందించడం కోసం, 18 సంవత్సరాల పిల్లవాడికి నీళ్లు అందించడం కోసం తండ్రి చచ్చిపోయాడు. ఇప్పుడు ఈ పిల్లోని సంగతి ఆలోచన చేయండి. మూగదయ్యం బట్టిన కుర్రోని గురించి మీరు ఆలోచించండి. ఎలాంటి దుస్థితి వాడి జీవితంలో కలిగింది, వాడు ఎలాంటి అనుభవాన్ని గుండా వాడు వెళ్తున్నాడు. బేర్ చేయలేం కొన్ని సంగతులు. వినడానికే మనకు ఒక విధమైనటువంటి భయం వేస్తుంది. నిజంగా మనం వింటుంటేనే ఏదో ఒకలాంటి జుగుస్పాకరంగా అనిపిస్తూ ఉంది. ఆ రోజు ప్రాక్టికల్గా తండ్రి, ప్రాక్టికల్గా పిల్లవాడు అనుభవించినటువంటి పరిస్థితి. శిష్యుల దగ్గరికి వెళ్తే శిష్యులు బాగు చేయలేదంట. ఎందుకు బాగు చేయలేకపోయారు? మీరు మత్తయి సువార్త 10వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం చూడండి, 1వ వచనం. ఎనిమిదో వచనం. అర్థమైందా? ఇప్పుడు శిష్యులకు దేవుడు అధికారం ఇచ్చాడా లేదా? శిష్యులకు దేవుడు అధికారం ఇచ్చాడా లేదా? శిష్యులకు దేవుడు అధికారం ఇచ్చాడు. శిష్యులు దయ్యాలు వెళ్ళగొట్టగలరు, శిష్యులు రోగుల్ని స్వస్థపరచగలరు, శిష్యులు ఎలాంటి చనిపోయిన వారిని కూడా లేపి కూర్చుండబెట్టగలరు. దేవుడు అంత శక్తినిచ్చాడు. నాన్న ఒక్కసారి రావా, గాలి రాట్లే, పండు ఇట్లా గాలి రాట్లే బిడ్డ, నాకు ఆ గాలి అట్టే పోతుంది, బయటకు పోతుంది. ఆలోచించండి. సో దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని కూడా నువ్వు వాడుకోలేక నువ్వు ఫెయిల్ అయిపోతే అవమానం ఎవరికి? దేవునికి అవమానం. 12 మంది శిష్యులు, 3 కొండ మీదకి వెళ్ళారు, 9 ఉన్నారు. 9 ఒక్కడికి కూడా శక్తి లేదా? ఒక్కడికి కూడా అధికారం లేదా? దేవుడిచ్చిన అధికారాన్ని యూజ్ చేసుకోవడం వాడికి చేత కాలేదా? 9 మందిలో ఒక్కరికన్నా లేదు. 9 మంది. కనుక ఎంత అవమానంగా ఫీల్ అయి ఉంటాడో. అందుకని ప్రభువుకు బాధేసింది. ప్రభువుకు బాధేసి 17వ వచనంలో చెప్తున్నాడు. ఇప్పుడు 17వ వచనంలో, అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా, నేనెంతకాలం మీతో ఉందును, ఎంతకాలం నేను మిమ్మల్ని సహింతును. ఏం జరుగుద్దంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, ఒక మాట చెప్తున్నాను. ఎప్పుడు దేవుని కార్యాలు జరుగుతుంటాయో, దేవుని శత్రువైన అపవాది, వాడి సాధనాలుగా ఉన్నటువంటి వారు ఎప్పుడు దొరుకుతారా, ఎప్పుడు రాళ్ళేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు. శాస్త్రులు పరిసయ్యులు ఉన్నారు, రెడీగా కాసుకొని ఉన్నారు. శాస్త్రులు
పరిసయ్యులు కాసుకొని కూర్చున్నారు. ఈ దయ్యాన్ని కానీ వాళ్ళు వెళ్ళగొట్టలేకపోతే ఒక 4 రాళ్ళు వేసేద్దాం వాళ్ళ మీద. నీ శిష్యులకు శక్తి ఎక్కడిది? నీ శిష్యులకు బలం ఎక్కడిది? నీ శిష్యులు ఏం చేయగలరు? అసలు నీ శిష్యులకు ఏముందని చేయగలరు? నువ్వు స్వార్థపరుడివి. వాళ్ళకు శక్తులు ఇచ్చినట్టే ఇచ్చి శక్తులు లాగేసుకున్నావు. వాళ్ళకు బలం ఇచ్చినట్టే ఇచ్చి నువ్వు లాగేసుకున్నావు. ప్రభువు మీద 4 రాళ్ళు వేయడానికి ఎంత కాసుకొని కూర్చుంటారో. శిష్యులు ఏమన్నారు? ఇప్పుడు శిష్యులతో సంభాషణే లేదు, మాట్లాడలేదు. కానీ ఆ వార్త ప్రభు దగ్గరికి రాగానే ప్రభు హృదయంలో ఒక విధమైన బాధ, నొప్పి ఆయనకు కలిగింది. ఆ నొప్పి చేతనే అంటున్నాడు, అవిశ్వాసం లేని మూర్ఖతరం వారులారా, నేనెంతకాలం మీతో ఉంటాను. కనుక శత్రువు మన మీద దాడి చేయడానికి, శత్రువు మన మీద 4 రాళ్ళు వేయడానికి, శత్రువు మనల్ని విమర్శ చేయడానికి, శత్రువు మనల్ని మీరు చేతగాని వాళ్ళు, మీరు పనికిమాలిన వాళ్ళు, మీ వల్ల ఏం కాదు అని చెప్పడం కొరకు వాళ్ళు రెడీగా కాసుకొని ఉన్న సమయం అది. పిల్లోడు అంత బాధపడుతుంటే, పిల్లోడు అంత చచ్చిపోయే పరిస్థితుల్లో ఉంటే, నురుగక్కుంటుంటే, పళ్ళు కొరుక్కుంటుంటే, మూర్చిల్లుతుంటే, అగ్నిలో పడుతుంటే, నీళ్ళల్లో పడుతుంటే, కేకలేస్తుంటే అర్థం కావట్లేదా? వినపడట్లేదా? మీకు నిజంగా శక్తి ఉందా? మీకు సామర్థ్యం ఉందా? చాలా విమర్శలు వస్తాయి. దేవుని పిల్లలు ఎప్పుడు బలహీనులైనా వాళ్ళ మీదకి వచ్చేది విమర్శ. గుర్తుపెట్టుకోండి, ఇవాళ దేవుని పిల్లలమైన మనం సమాజంలో ఉంటున్నాం. సమాజంలో మనం ఎప్పుడు బలహీనులైనా మన మీద 4 రాళ్ళు వేయడానికి సమాజం వెనక్కిపోదు. మనం చేసే మంచిని పొగడరు, మనం చేసే మంచి పనులు ఏవి వాళ్ళు పొగడరు. కానీ మనం చేసే ఒక్క చెడ్డ పనిని వాళ్ళు హైలైట్ చేసేస్తారు. 5 నిమిషాల్లో వార్తల్లోకి ఎక్కిపోద్ది న్యూస్. 5 నిమిషాలు వార్తల్లోకి వెళ్ళిపోద్ది న్యూస్. కొండ దిగి వస్తున్నాడో లేదో వార్త, మొట్టమొదటి వార్త అదే. కొండ దిగి వస్తున్నాడో లేదో, మంచి వార్త చెడ్డ వార్త. చూసారా మీరు? ఏమైనా కింద ఏమేం జరిగి ఉంటుందో, కానీ కింద ఏ వార్త అందలా యేసుప్రభు వారికి ఒక చెడు వార్త, చేతగాని వార్త, నీ శిష్యులు పనికిమాలిన వారు అని చెప్పడం కొరకు వచ్చిన వార్త. శక్తి లేదు, బలహీనులైనారు నీ శిష్యులు అని చెప్పడం కొరకు వచ్చిన వార్త. గుర్తుపెట్టుకుందాం, జీవితంలో మన ఫెయిల్యూర్స్ జనాలు చూస్తూ ఉంటారు, మన ఓటమిని జనాలు పసిగడుతూ ఉంటారు. మనం ఎక్కడ చెడిపోతున్నామో దాని మీద కన్ను పెడతారు, మనం ఎక్కడ బలహీనమవుతామో దాని మీదనే అందరి మనసు ఉంటుంది. మనం బలం కలిగి పనిచేసే దగ్గర ఎవరు మనసు పెట్టరు, మన ప్రార్థన ఎవరు కనిపెట్టరు, మనం బైబిల్ చదువుకోవడం ఎవరు చూడరు, మనం ఆత్మీయంగా ఉండడం ఎవరు చూడరు, మన గదిలో మనం ఎంతసేపు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తామో ఒక్కరు కూడా చూడరు. కానీ నువ్వు అడుగు బయట పెట్టి నువ్వు ఎక్కడో దగ్గర నీ బలహీనత పంపు దగ్గరికి వచ్చి ఒక చిన్న మాట మాట్లాడావనుకోండి, ఒక చిన్న బూతు మాట, కోపం వచ్చి ఒక బూతు మాట మాట్లాడావనంటే, ఈ దేవుని పిల్లలంటే చూసారండి, వీళ్ళ నోటకుండి మాట వచ్చింది. అంతసేపు అమ్మ తీసుకెళ్ళా, నువ్వు బిందె పట్టుకొని నేను ఆగుతాలే, నువ్వు 2 బిందెలు పట్టుకొని నేను ఆగుతాలే, ఇంకో 4 బిందెలు పట్టుకో నేను ఆగిపోతాలే, నేను నిలబడతాను. ఎన్ని గంటలు నిలవబడినా దాన్ని ప్రశంసించరు. కానీ కోపం వచ్చి ఒక్క మాట కానీ ఆ అమ్మాయి నోరు జారిందనుకోండి, అయిపోయినట్టే. వీధిలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు దేవుని పిల్లలంటే వాళ్ళు గుడికి వెళ్తారంటే అసలు ఆ మాట్లాడే మాట ఏంటది, అదేనా మాట్లాడేది అన్నట్టుగా మాట్లాడతారు. జాగ్రత్త, మన బలము ఎవరు గుర్తించరు, కానీ మన బలహీనతలు లోకం పట్టుకుంటుంది, లోకం మన బలహీనతలను పట్టుకుంటుంది. ఇది మనం గమనించాలని నేను మీకు ఖచ్చితంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మార్కు సువార్త 9వ అధ్యాయంలోకి రండి. మార్కు సువార్త 9వ అధ్యాయంలోకి రండి. 25వ వచనం, 26వ వచనం.
చాలమ్మా, చాలు చాలు చాలు. ప్రభు అన్న మాట ఏంటంటే, మరెన్నడూ వానిలోనికి ప్రవేశించవద్దని, మరెన్నడూ వానిలోకి ప్రవేశించవద్దని ప్రభు గద్దించాడంట. రాజు సేవలో వైభవం అనేది ఎలా ఉంటుందో చెప్తున్నాను నేను మీకు. రాజుగారు సేవ చేస్తే ఆయన వైభవం ఎంత గొప్పదో చెప్తున్నాడు ఇక్కడ. రాజు సేవలోని వైభవం మన కంటికి కనబడదు. శిష్యులకు అది చేత కాకపోవచ్చు, కానీ ప్రభువుకు అది చేత కాకుండా ఉండదు. అది ఎంత భయంకరమైనటువంటి వ్యాధి అయినా, అదెంత భయంకరమైన సిట్యువేషన్ అయినా దేవుడు దాన్ని సాల్వ్ చేయగలడు, పరిష్కరించగలడు, దాన్ని బాగు చేయగలడు. అందుకనే ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 43వ వచనం చూడండి, లూకాసు వార్త 9వ అధ్యాయం. లూకాసు వార్త 9వ అధ్యాయం 43వ వచనం చూడండి. 42 కూడా చదువమ్మా. చూడండి, అందరూ చచ్చిపోయాడు అనుకున్నారంట. విలవిల్లాడించి తోసిపడేసింది అపవాది. తోసి పడేయగానే అందరూ చచ్చిపోయాడు, ఆ పిల్లోడికి ఏమి లేదని అనుకున్నారంట. అంత కుదుపేసేసింది అనమాట. వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు ప్రభు గద్దించాడు వాణ్ణి. అపవాది, ఆ మూగదయ్యం వదిలిపెట్టేసి పారిపోతుంది. వదిలిపెట్టి పారిపోయే ముందు ఒక ఊపు ఇలా గట్టిగా ఊపి కింద పడేసింది. ఆడు కింద పడిపోయాడు. కింద పడిపోయి మూర్చిల్లాడు. చచ్చిపోయాడు అనుకున్నారు అందరూ చచ్చిపోయాడు అనుకున్నారు. ప్రభు దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకొని లేపి, ఇదిగో మీ అబ్బాయి అని తండ్రికి అప్పగించాడు. ఇదిగో మీ అబ్బాయి అని తండ్రికి అప్పగించాడు. దీని అర్థం ఏంటి అని అంటే, దేవుని సేవలో మరణాన్ని సైతం తిరిగి లేపగలిగిన శక్తిమంతుడు. ఆయన వైభవం అక్కడ కనబడింది. దేవుడు తన సేవలో తన వైభవాన్ని చూపించాడు. ఒక మరణాన్ని కూడా సజీవంగా మార్చగలడు, ఒక రోగాన్ని బాగు చేయగలడు. ఆయన ఒక ఎవడవాడు దగ్గర పెట్టుకోమ్మాయి. ఒక అనిశ్చితమైనటువంటి పరిస్థితుల్లో ఎంత మూగదయమైనా, ఎంత విలవిలాడించే దయ్యమైనా, అదెంత చంపే దయ్యమైనా సరే దాన్ని ఓడించగలిగిన శక్తిమంతుడు. అది ఆయనకున్నటువంటి శక్తి, అది ఆయనకున్న అద్భుతమైనటువంటి అనుభవం. అందుకనే ఆయన రాజుగా సేవలో ఆయనకున్నటువంటి వైభవం ఎక్కడ చూస్తాము అని అంటే, మరణంలో నుండి జీవంలోకి దాటించడం అనే అనుభవాన్ని మనం అక్కడ చూస్తాం. పిల్లోడు బ్రతికాడు. పిల్లోడు ఎంత అద్భుతమైనటువంటి అనుభవంలోకి తను వచ్చాడో. అందుకనే దేవుడు మన ద్వారా మహిమపరచబడగలడు, అపవాది ద్వారా మహిమపరచబడగలడు, రోగం ద్వారా మహిమపరచబడగలడు. అది ఎలాంటి సిట్యువేషన్ అయినా సరే, అది ఎంత భయంకరమైన పరిస్థితులు అయినా సరే, ఆ పరిస్థితుల గుండా కూడా దేవుడు మహిమపరచబడగలడు. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. అందుకని అందరూ ఆశ్చర్యపడ్డారట. ఆ మాట చదువమ్మా. దేవుని మహాత్యమును చూచి ఆశ్చర్యపడ్డారంట. అక్కడ ఆయన మహాత్యాన్ని చూసిన వారు, ఆ వైభవాన్ని చూసిన వారు, ఆయన మహిమను చూసిన వారు, పిల్లవాడు బ్రతకడం చూసిన వారు, పిల్లవాడి తండ్రి సంతోషాన్ని చూసిన వారు, అక్కడ ఉన్నటువంటి సిట్యువేషన్లో ఎగిరి గంతులేస్తున్నటువంటి ఆ తండ్రి యొక్క మనసును చూసిన వాళ్ళు, కొద్దిమందన్నా దేవునికి హృదయం సమర్పించలేదంటారా? కొద్దిమందన్నా దేవునికి హృదయం సమర్పించరా? ఖచ్చితంగా దేవునికి తమ హృదయాలను సమర్పిస్తారు. గుర్తుపెట్టుకుందాం, మనం గుర్తుపెట్టుకుందాం. నీ ద్వారా ఒక అద్భుతం దేవుడు చేసినప్పుడు తప్పకుండా పక్కన ఒకరి కొరకు ఆయన చేస్తాడు. వాళ్ళు కూడా మారు మనసు పొందడానికి, వాళ్ళు కూడా ప్రభువుని తెలుసుకోవడానికి, వాళ్ళు కూడా ప్రభు యొక్క మహిమను చూడడానికి దేవుడు ఎన్నో అద్భుతాలు మన ద్వారా చేయిస్తాడు, ఆయన కూడా చేస్తాడు అనే మాటని
ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు సమస్య ఏంటంటే నేనేం చెప్పాలనుకుంటున్నాను మీకు అనంటే, దేవుడు మత్తయి సువార్త 10వ అధ్యాయంలోను 10వ అధ్యాయం 1వ వచనంలో 8వ వచనంలో దయ్యాల మీద అధికారం ఇచ్చాడు, రోగాల మీద అధికారం ఇచ్చాడు. అధికారం శిష్యులకు ఇచ్చాడు దేవుడు. ఆల్రెడీ అధికారం పొందారు వాళ్ళు. అయితే అధికారం పొందిన వాళ్ళు ఎందుకు స్వస్థపరచలేదు? ఇది ప్రశ్న. ఇప్పుడు ఈ భాగం దగ్గర మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, దేవుడు అధికారం ఇచ్చిన, దయ్యాన్ని బాగు చేయగలిగిన, రోగుల్ని బాగు చేయగలిగినటువంటి అధికారాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తన 12 మంది శిష్యులకు ఇచ్చాడు. అయితే 3 కొండ మీదకి వెళ్ళారు. 9 మంది ఎందుకు బాగు చేయలేకపోయారు? ఎందుకు దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు? దానికి కారణం ఏంటి? ఈ ఆరాధన వర్తమానంలో మనకి ఈ సంగతి అర్థం అవుతే ప్రభువును మనం కూడా ఆరాధించడానికి ఒక అవకాశం ఉంటుంది. ప్రభువును ఆరాధించేవారు ఆరాధన భావంతో ఆయన పాదాల దగ్గర ఎలా ఉండగలడో ఈ భాగం మనకు నేర్పుతుంది అనే మాటని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. రండి, నేను ఇక్కడే చెప్తాను, ఈ మాటల్లోనే చెప్తాను. 17వ అధ్యాయం మత్తయి సువార్త 17వ అధ్యాయం 17వ అధ్యాయం 20వ వచనం. పైన ఏం అడిగారు వాళ్ళు? 19వ వచనం చూడండి. 19వ వచనం. తర్వాత శిష్యులు ఏకాంతముగా యేసు దగ్గరికి వచ్చారు. మేమెందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోయాం? ఇది వాళ్ళ ప్రశ్న. ఎందుచేత మేము వెళ్ళగొట్టలేకపోయాం? ఎవరు చెప్పాలి జవాబు? ఎవరు చెప్పాలా? జవాబు ఎవరు చెప్పాలా? వెళ్ళగొట్ట లేనివాడు చెప్పాలా? ఎక్కడో కొండ మీద ఉన్న ఆయన చెప్పాలా? మీరే చెప్పండి. ఆయన కొండెక్కాడు, కొండ మీద ఉన్నాడు ఆయన అడుగుతున్నారు ఇప్పుడు కిందకి దిగి వచ్చాక, మేమెందుకు దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాం? మేమెందుకు ఆ రోగిని స్వస్థపరచలేకపోయాం? వాళ్ళు చెప్పాలి. ప్రభు అడగాలి. అసలు యాక్చువల్గా ప్రభు ఏం అడగాలంటే, మీకు శక్తి ఇచ్చాను కదయ్యా, నేను దయ్యాన్ని వెళ్ళగొట్టే శక్తి నేను ఇచ్చాను, రోగుల్ని బాగు చేసే శక్తి నేను ఇచ్చాను. నేను ఇచ్చిన శక్తి ఏం చేసుకున్నారు? బుద్ధి లేదా మీకు? జ్ఞానం లేదా మీకు? నేను ఇచ్చిన దాన్ని పాడు చేసుకొని, నేను ఇచ్చిన శక్తిని పాడు చేసుకొని, దుర్వినియోగం చేసుకొని శక్తిహీనులుగా మారతారా అని యేసుప్రభు వారు గద్దించాలా? యేసుప్రభు వారు తిట్టాలా? యేసుప్రభు వారు అవసరమైతే 2 చెంపదెబ్బలు కొట్టాలా? మాట్లాడలా. పైగా వీళ్ళే ఉల్టా అడుగుతున్నారు, మేమెందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాం? గుర్తుపెట్టుకోండి, జీవితాలలో మనము ఎక్కడా బలహీనులం అవుతామో, దైవికమైన శక్తిని దేవుడు మనలో పరిపూర్ణం చేస్తున్నాడు. దేవుని శక్తి సామర్థ్యాలు మనకున్నాయి. దేవుడు మనల్ని బలవంతులుగానే ఉంచాడు, దేవుడు మనల్ని శక్తివంతంగానే ఉంచాడు. కానీ మనము దేని వలన శక్తిహీనులం అవుతున్నాము అనంటే, ప్రభు చెప్తున్న కారణం ఒకటి అనంటే అవిశ్వాసము వలన. దేని వలన? అల్ప విశ్వాసం వలన, అవిశ్వాసం వలన. ఏ వ్యక్తి జీవితంలోకి ఆ అల్ప విశ్వాసం వస్తుందో, ఆ అవిశ్వాసం వస్తుందో, నువ్వు చేసే ప్రార్థన అంతా వీగిపోద్ది. నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ ఆరోగ్యం కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ వారి దేని కొరకో నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు. ప్రార్థన అనే దానిని నువ్వు చేతబట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తూ దేవుని నుండి శక్తి పొందుకొని ఆ శక్తివంతంగా నువ్వు దాన్ని గెలవవలసిన నీవు ఓటమి పాలవడానికి గల కారణం, ప్రధానమైన కారణం ఏంటంటే నీలో ఉన్న అల్ప విశ్వాసం, నీలో ఉన్న అవిశ్వాసం. నీ విశ్వాసపు స్థాయి తగ్గిపోయింది. అమ్మో, నేను ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టలేను, నేను ఈ సమస్యను పరిష్కరించుకోలేను, నేను ఏది చేయలేను, నా వల్ల కాదు, ఆయనే రావాలా, పెద్ద ఆయనే రావాలా, కొండ మీద నుంచి ఆ పెద్ద ఆయన వస్తేనే కానీ లేకపోతే నా వల్ల కాదు. దేవుని పిల్లలు,
మన మీద మనకే కాన్ఫిడెన్స్ లేకపోతే, దేవుడు మనకిచ్చిన శక్తి మీద మనకే నమ్మకం లేకపోతే, దేవుడు మనకిచ్చిన సామర్థ్యం మీద మనకే శక్తి ఆ విశ్వాసం అనేది లేకపోతే నీ వల్ల ఏమవుద్ది? నీ వల్ల ఏమవుద్ది? దేవుడు నువ్వు రక్షించబడింది మొదలుకొని ఈ రోజు వరకు నీలో ఆయన విశ్వాస బీజాలు నింపుతానే ఉన్నాడు, విత్తనాలు వేస్తానే ఉన్నాడు, అది ఫలింపజేస్తానే ఉన్నాడు. అనేక సందర్భాల్లో ఆ విశ్వాసం అనే దాన్ని ఆయన వృద్ధి చేస్తున్నాడు. ఆ విశ్వాసపు వేళ్ళు కిందకు తన్నాయి, నువ్వు మీదికెళ్ళి ఇంతవరకు బాగానే ఫలించుకుంటా వచ్చావు. కానీ ఒక సమయం రాగానే ఎందుకు ఓటమి పాలవుతున్నావు? ఎందుకు ఓడిపోతున్నాం మనం? ప్రతి చిన్నదానికి భయపడతాం, ప్రతి చిన్నదానికి ఏడుస్తాం, ప్రతి చిన్నదానికి దేవుని మీద నుండి మన మనసును తొలగించుకొని మనం ఏదో ఎంత బలహీనం అయిపోతామో, నా వల్ల కాదు అన్నట్టుగా. నిజంగా మనకు విశ్వాసం ఉంటే, నిజ విశ్వాసం మనకుంటే దేన్నైనా జయించగలము అనేటువంటి మాటని ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని సేవలో వైభవం ఎలా ఉంటుంది అని అంటే, నువ్వు శక్తిమంతుడు అని రుజువు చేసేదే దేవుని సేవలోని వైభవం. నేను ఇంకొక మాట కూడా చెప్తాను చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయం రండి. మార్కు సువార్త 9వ అధ్యాయం. దేవుడు ఇంకొక రీజన్ చెప్తున్నాడు. 29వ వచనం మార్కు సువార్త 9. 28వ వచనంలో ఏమడిగారు? మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతే? ఇది ప్రశ్న. మేమెందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేదు అన్నందుకు ఇప్పుడు చెప్తున్నాడు ఈయన ఏమని? మత్తయి ఏమని రాశాడు? అల్ప విశ్వాసము వల్లనే అన్నాడు. అక్కడ అన్నాడా? మార్కు గారు ఏం రాస్తున్నాడు? ప్రార్థన వల్లనే. ఆశీర్వాదమేమో గంపలు కావాలా, బస్తాలు కావాలా. ఆశీర్వాదం బస్తాల నిండా కావాలి మనకి, కాసింత కాదు. మళ్ళా దబ్బడం పెట్టి కుడుతూ ఉంటే నిండుగా ఉండాలి. అది కొంచెం కూడా వెళ్తుంటానికి ఇల్లేదు. వెలితి లేకుండా కుట్టుకోవాలనే స్వభావాలు మనవి. కానీ విశ్వాసం ఉండదు, ప్రార్థన ఉండదు. ప్రార్థన ఉండదు, విశ్వాసం ఉండదు. ఎలా అవుద్ది నాన్న? మన కుటుంబాలకు ఆశీర్వాదం ఎలా వస్తుంది నాన్న? మీరు ఆలోచించండి. ఎరా సునీత, ఎన్నాళ్ళైంది బిడ్డ ప్రార్థన లేక? గట్టిగా చేసుకోక. మీరు ప్రార్థన చేసుకొని ఇంట్లో మీరు ప్రార్థన చేసుకోరు, నేను అనట్లా. కానీ నేను నా కూతురు పెళ్లి కోసం, లేకపోతే నా కొడుకు భవిష్యత్తు కొరకు నేను ఒక 3 రోజులు ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేసుకుంటాను అన్న సందర్భాలు ఈ మధ్యకాలంలో ఉన్నాయా నీకు? ఏమైనాయి మరి? నీ కొడుకు గట్టెక్కేది ఎక్కడా? ఉదాహరణకి అంటున్నాను నేను ఉదాహరణకు అంటున్నాను. ఇవాళ మన పిల్లల ఆశీర్వాదం మీద మనకు మనసు ఉంటుంది. మన బిడ్డలు క్షేమంగా ఉండాలని ఏ తల్లికైనా ఏ తండ్రికైనా ఆశ ఉంటుంది. కానీ ప్రార్థన ఉందా? ఇంట్లో ప్రార్థన ఉందా? ఇంట్లో విశ్వాసం ఉందా? బిడ్డ పెళ్ళి అనగానే చీటీలు వేసుకుంటాం, బిడ్డ పెళ్ళి అనగానే ఎల్ఐసి కడతాం, బిడ్డ పెళ్ళి అనగానే ఇంకేదో మార్గం బ్యాంకులో అంతో ఇంతో వేసుకుంటాం. బిడ్డ పెళ్లి కొరకు ఎవరికో ఒకరికి 10 రూపాయలు ఉంటే ఒక రూపాయి వడ్డీకి వస్తుంది కదా అని వాళ్ళకి వడ్డీకి ఇచ్చేసుకుంటాం. అంటే మన సొంత ప్రయత్నాల మీద మన బిడ్డల పెళ్ళిళ్ళు చేసుకోవడం కోసం మన సొంత ప్రయత్నాలు అనేకం చేసుకుంటా కూర్చుంటాం. నేను చేసుకోవద్దని అనట్లా, నేను చేసుకోవద్దు అని అనట్లా, దానికి నేను వ్యతిరేకం కూడా కాదు. కానీ ఒక మాట చెప్తున్నాను, అసలు నువ్వు చేసుకోవాల్సిందేంటి?
దేవుని మీద నీకు విశ్వాసం ఉండాలా, నువ్వు ప్రార్థన చేసుకోవాలా. దేవుణ్ణి కాకుండా నీ సొంత ప్రయత్నాల మీద నువ్వు డబ్బులు సంపాదిస్తే ఎన్ని కడతావు? ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియట్లా. మున్సిపాలిటీ చెత్తబండి పోతుంది. మున్సిపాలిటీ చెత్తబండి మురిగ్గా ఉంటుందా, శుభ్రంగా ఉంటుందా? ఆ మురికి బండి మీద కిక్కిరిసిపోతున్నారు జనం. అందులో తెల్ల చొక్కాలు వేసుకున్న వాళ్ళు అందరూ దాంట్లో కనబడ్డారు. డబ్బున్నోళ్ళు కనబడ్డారు. వాడి డబ్బు ఆ టైంకి అక్కరొచ్చిందా? వాడి హోదా అక్కరొచ్చిందా? వాడి డబ్బు కానీ వాడి హోదా కానీ వాడు బెంచ్ కారు ఉండనివ్వడానికి, కానీ బెంచ్ కారు కూడా కొట్టుకుపోయింది. వాడు ఎక్కడెక్కాలా? చెత్తబండి ఎక్కితే తప్ప బతకలేడు వాడు. సో మన సొంత ప్రయత్నాలు కావు, దేవుడు మన దగ్గరికి నడిపించే సాధనాలను మనం సాధనాలుగా వాడుకోవాలా. వాటి మీద మన ప్రయాణం కొనసాగించాలా. దేవుడు మనకు ప్రార్థన అనే సాధనం ఇచ్చాడు. దేవుడు విశ్వాసం అనే సాధనాన్ని దేవుడు మనకిచ్చాడు. ఇవాళ అసలు వదిలిపెట్టేసి కొసర్లు పట్టుకుంటున్నాం మనం. బిడ్డ పెళ్ళికని చీటీ కడితే చీటీ వేసే వ్యక్తి గైబైపోతే, బిచాణ ఎత్తేస్తే, డబ్బులు ఎగ్గొడితే, మా సుష్మ పెళ్ళికి సీతారాం దగ్గర డబ్బులు వేసాం మేము. చీటీ కట్టాను నేను. ₹1 కూడా రాలే. 10,000 రూపాయలు ఇచ్చాడు మాకు. 10,000. ఉద్యోగస్తుడు, టీచర్ నమ్మి వేస్తే పెళ్ళికి డబ్బులు లేవు మాకు. పీక పట్టేసుకుంది. పెళ్లి రోజు దగ్గర పడతా ఉంది. గడగడలాడిపోయాను మా చిన్నమ్మాయి పెళ్ళికి. ఏదో చీటీ వేస్తే పెళ్ళి అయిపోద్ది కదా అనుకున్నాను. డబ్బులు లేవు. ఎగ్గొట్టేశాడు అంతే. నా వల్ల కాదని చేతులు ఎత్తేశాడు. మళ్ళా ఎక్కడికో. దేవుని మీద ఆధారపడొద్దు, ప్రార్థన చేసుకోవద్దు. విశ్వాసం దేవుని మీద కదా ఉంచేది, మనుషుల మీదనా? మన ఫెయిల్యూర్స్ ఎక్కడొస్తున్నాయి? మన జీవితంలో ఓటమి పాలవడానికి గల కారణం ఏంటంటే మన సొంత ప్రయత్నాల మీద ఎక్కువ మనసు పెడుతున్నాం, కానీ విశ్వాసం మీద కానీ ప్రార్థన మీద కానీ దేవుని పిల్లలు మనసు పెట్టడంలా ఇక్కడే లోపం జరుగుతుంది. ఇక్కడే ఓటమి వస్తుంది. మేమెందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాం? మీ అల్పమైన విశ్వాసం ద్వారా మీరు దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. మీకు ప్రార్థన లేదు, మీరు దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. యేసుప్రభు వారు చెప్పిన సమాధానం, యేసుప్రభు వారు పెట్టిన సమాధానం. ఇంకొక వచనం చూడండి. ఇంకో వచనం మత్తయి సువార్త 17వ అధ్యాయం 21వ వచనం. ఇక్కడ ఫెయిత్ను ఎక్సర్సైజ్ చేయడం రాలా వాళ్ళకి, విశ్వాసాన్ని సాధనం చేయడం రాలా, అంటే లైఫ్ని డిసిప్లైన్ చేసుకోవడం రాలా, క్రమశిక్షణ రాహిత్యం. ఎప్పుడైతే విశ్వాస జీవితంలో క్రమశిక్షణను కోల్పోతామో, అన్డిసిప్లైన్ అవుతామో, క్రమాన్ని మనం అనుభవించలేకుండా క్రమాన్ని పక్కన పెట్టి అక్రమ మార్గాల గుండా మనం వెళ్తామో, మనం దేన్ని సాధించలేం. ఆలోచించండి. ఇవాళ మీకు చాలా భవిష్యత్తు ఉంది నాన్న. ఈ పక్కన కూర్చున్న యవనస్తులందరికీ నేను చెప్తున్నాను, ఇక్కడ కూర్చున్న ఆడపిల్లలందరికీ నేను చెప్తున్నాను, మీ జీవితంలో మీకు కావలసినంత భవిష్యత్తు ఉంది. ఇప్పుడే
మీ 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 విశ్వాస బీజాలు ఏర్లు లోపలికి పోతున్నాయి, మీరు మీదికి ఎదుగుతున్నారు, మీరు ఫలిస్తున్న అనుభవంలో ఉన్నారు. మీరంతా ఈ అనుభవాన్ని మీరు పోగొట్టుకొని లోక సంబంధంగా భౌతిక సంబంధమైనటువంటి అనుభవాల గుండా మీరు వెళితే మీ జీవితంలో మీకు ఎదురయ్యే అన్ని ఫెయిల్యూర్సే, ఓటమి పాలవుతూ ఉంటారు. మీరు ఓటమి పాలు కాకుండా ఉండాలి అని అంటే, నేను లేఖనం చెప్తున్నట్టు, నేను చెప్పేది కాదు ఇది, నేను లేఖనం చెప్తున్నట్టు, మీరు ఏ విశ్వాసం చేత మీరు కట్టబడుతున్నారో, ఏ విశ్వాసంలో మీరు పెంపారుతున్నారో ఆ విశ్వాసం తగ్గిపోకుండా చూసుకోవాలి. అది అల్ప విశ్వాసంగాను అది అవిశ్వాసంగాను మారకూడదు. ఇది మొదటి మాట. రెండో మాట, మీ జీవితంలో ప్రార్థన ఉండాలా. ఏముండాలా? ప్రార్థన ఉండాలా. మీ భుజస్కంధాల మీద ఎంత పని ఉంది, ఎదుగుతున్న మీ పిల్లలు మీ గుండెల మీద ఎంత భారంగా ఉన్నారు, మీకెంత విశ్వాసం ఉండాలా, మీకెంత ప్రార్థన ఉండాలా, మీకెంత దేవుని మీద ఆధారపడి ఉండాలా. అంతేనంటే ప్రార్థనా విశ్వాసం ఉండగానే కాదు, డిసిప్లైన్ ఉండాలా, లైఫ్లో క్రమశిక్షణ ఉండాలా. ఎప్పుడైతే ఆ క్రమశిక్షణ అనుభవం నీకు ఉంటుందో నువ్వు దీవించబడడానికి కారణమవుద్ది, శత్రువుని ఎదుర్కోవడానికి కారణమవుద్ది, అపవాదిని ఎదిరించడానికి కారణమవుద్ది, ఒక రోగాన్ని జయించడానికి శక్తి దేవుడు మనకిస్తాడు. అందువలనే యేసు ప్రభువారు ఈ 3 మాటలు అక్కడ చెప్పడం మనకి ఇక్కడ జరుగుతుంది. ఒక వ్యక్తికి క్రమశిక్షణ ఎందుకు నేను అనుకుంటున్నాను, నా స్వాభిప్రాయం ఇది. బహుశా ఆ 9 మంది కదా, 3 ఏమయ్యారు? కొండ మీదకి వెళ్ళారు. ఈ 3 కలిసి కొండ మీదకి వెళ్ళారు. ఈ 9 మంది ఎంత గుసగుసలాడి ఉంటారు చెప్పండి. ఈ 9 మంది కింద కూర్చొని దేవుని సార్వభౌమాధికారం మీద కూడా తిరుగుబాటు చేసి ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు 3 మనం పోవద్దా? ఎప్పుడు వాళ్ళకే చెప్తారా, మాకు చెప్పరా? ఎప్పుడు వాళ్ళే చెయ్యాలా, మేము చేయకూడదా? ఎప్పుడు వాళ్ళేనా? ఇది చాలా చెడిపోయిన అభిప్రాయం, ఇది చాలా చెడిన అభిప్రాయం. ఇప్పుడు శిష్యుల్ని అంటాం కాదు, ఆ మాట వాళ్ళు అన్నారంటే ఎవరిని విమర్శిస్తున్నారని? ప్రభువును విమర్శిస్తున్నారు, ప్రభు దైవత్వాన్ని విమర్శిస్తున్నారు, ప్రభు నిర్ణయాన్ని విమర్శిస్తున్నారు. ప్రభు తీసుకున్న ఒక స్టాండ్నే వాళ్ళు ఏలెత్తి చూపించినట్టు అవుతా ఉంది. గుర్తుపెట్టుకోవాలా. బహుశా అనుకున్నారేమో వాళ్ళు ఏమని అనంటే, వీళ్ళేనా? ఎప్పుడు వాళ్ళేనా? వాళ్ళే కొండ మీదకి దిగిపోవాలా, మేము వెళ్ళకూడదా, మాకు కూడా చూపించకూడదా ఆయన అనొద్దు. ఎవరికి ఏది చూపించాలో ఆయనకు తెలుసు, ఎవరికి ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు, ఏది ఇవ్వకూడదో ఆయనకు తెలుసు. నిజంగా ఆయన నిన్ను తీసుకొని వెళ్ళాలనుకుంటే తీసుకెళ్ళాడు అక్కడికి. రెండు వాళ్ళు సనుక్కున్నారేమో, అదే కదా. రెండేంటి అనంటే వాళ్ళు ఏమనుకొని ఉంటారంటే, వాళ్ళు ఎలాగూ లేరులే, మన యజమానుడే లేడు, మనల్ని లీడ్ చేయడానికి మన పెద్దోళ్ళు లేరు, మనం పడుకుందాంలే. సంఘ పెద్దల మీద ఎంత బాధ్యత ఉంటుంది అనంటే, చాలామంది దినాలలో ప్రార్థనలో నిద్రపోవడానికి గల కారణం ఏంటి చెప్పండి? ఇవాళ ప్రార్థనే లేకుండా అందరూ సోమరితనానికి, అందరూ బద్ధకస్తానికి, అందరూ ఎవరింట్లో వాళ్ళు నిరాశగా నిస్పృహగా ఉండడానికి గల కారణం ఏంటి? ప్రార్థనా జీవితం లేకుండా బద్ధకస్తులుగా మారడానికి కారణం ఏంటి? మిమ్మల్ని పురికొల్పేవారు లేక. పెద్దవాళ్ళు అనబడిన వారు ఎప్పటికప్పుడు మీరు స్టాండ్ తీసుకోవాలి. అమ్మాయి ప్రార్థన చేసుకున్నావా? అమ్మాయి ఈరోజు బైబిల్ చదివావా? అమ్మాయి ఈరోజు చాలా రోజుల బట్టి కనబడట్లేదు, ఏమయ్యావు? ప్రార్థనకు రావట్లేదు, ఉపవాస ప్రార్థనకు రావడం లేదు, స్త్రీల కూడికలకు రావడం లేదు, ఆదివారం ఆరాధన కూడా సరిగా రావడం లేదు, ఏమైంది?
నిద్రపోతున్నావా? బద్ధకం ఏర్పడుతుందా? పెద్దలు చిన్నపిల్లల్ని గద్దించినప్పుడు భయపడతారు. వాళ్ళు పోగొట్టుకునేది ఏం పోగొట్టుకున్నారో వాళ్ళకు మీరు ఒక్కసారి అలా గుర్తు చేస్తే తిరిగి లెగుస్తారు వాళ్ళు, అలర్ట్ అవుతారు, వాళ్ళు దేవుని సన్నిధికి వస్తారు. వాళ్ళు ఇవాళ లేవండి, ఆ అనుభవాలు పోయినాయండి. పరంజ్యోతి చేయదా పని, ఫీబే అమ్మ చేయదా పని, జ్యోతి అమ్మ చేయదా పని, స్వర్ణమ్మ చేయదా పని, ఎవరు చేయరు. పెద్దవాళ్ళు ఎవరు చేయరు. మగవాళ్ళ సంగతి అంతే. మగవాళ్ళు మాటను కూడా మాట్లాడరు. ఎవరికి లేదు బాధ్యత, పోగొట్టేసుకున్నారు. బాధ్యతలు లేవు ఇవాళ. వాళ్ళు ప్రార్థన లేకపోవడానికి గల కారణం ఏంటంటే వీళ్ళు ముగ్గురు పైన ఉన్నారు. వాళ్ళు దిగి వచ్చేసరికి ఎప్పుడవుద్దో లేవు, ఇయ్యాలు వస్తారో, రేపు వస్తారో, ఎల్లుండి వస్తారో మనకు తెలీదు, పడుకుందాం హాయిగా. ఒక్కరిని కూడా గద్దించే పరిస్థితులు లేవు ఈ రోజున. దరిద్రం చెప్పనా, మీరు కూడా అంతే ఉన్నారు. పెద్దవాళ్ళు గద్దిస్తే లోబడదామనే విచక్షణ కోల్పోయారు. పెద్దవాళ్ళు ఒక మాట చెప్తే లోబడదామనే విచక్షణ కోల్పోయారు. పెద్దవాళ్ళు మన క్షేమం కొరకు, మన మంచి కొరకు ఒక మాట చెప్తున్నారు, మేము లోబడాలి అనే ఆలోచన వల్ల లేదు ఇవాళ. అన్డిసిప్లిన్డ్ లైఫ్. వాళ్ళు నిద్రపోవడానికి కారణం అదే, వాళ్ళు బద్ధకస్తులుగా మారడానికి కారణం అదే, వాళ్ళు ఈర్ష్యపడడానికి కారణం అదే. ఎన్ని కారణాలు ఉంటాయో చెప్పలేను. కనుక దయచేసి మీరు ఆలోచించాలని మనవి చేస్తున్నాను. ఎప్పుడు విశ్వాసంలో బలహీనపడతారో మనిషి సందిగ్ధంలో పడతాడు. మనిషి విశ్వాసంలో బలహీనుడవుతే ఆ మనిషి సందిగ్ధంలో పడిపోతాడు. ఏం చేయాలో తోచుబడి కాదు, ఏం అర్థం కాదు వాళ్ళకి. సంసోను తనకున్న మహాబలాన్ని విడిచిపెట్టినట్టు అయిపోద్ది. ఇప్పుడు సంసోనుకున్న ఆత్మబలం, సంసోనుకున్న శారీరక బలాన్ని విడిచిపెట్టి దాగోను గుడి గోడలో కట్టబడినట్టుగా మారిపోతాడంతే. ఇవాళ విశ్వాసులు ఎవరికి బలాలు లేవు. మనకి ఆత్మ జ్ఞానం చచ్చిపోతుంది, సందిగ్ధంలో పడిపోతున్నాం. మనం ఏం చేయాలో తోచుబడి కావట్లా. ప్రేమతో చెప్తున్నాను, ఎందుకు రూపాంతరపు కొండ మీద నుంచి ప్రభు దిగొస్తున్నాడు. ఆయనకు ఎదురైన బలహీనమైన వార్త ప్రభుని ఎంత బాధ పెట్టిందో. ఒకటి ఆలోచన చేద్దాం. దేవుణ్ణి ఆరాధించే దేవుని పిల్లలం, దేవుని సాధనాలుగా ఉన్న దేవుని పిల్లలమైన మనం, దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని పిల్లలమైన మనం బద్ధకస్తులుగా మారొద్దు, ప్రార్థనాహీనులుగా మారొద్దు, అవిశ్వాసులంగా మారొద్దు, అల్ప విశ్వాసులంగా మారొద్దు. ఆరాధించలేము. దేవుని నామానికి మన ద్వారా మహిమ రాదు. 9 మంది ద్వారా దేవుని నామానికి మహిమ రాలా. 9 మంది ద్వారా దేవుని నామానికి మహిమ రాలా. 9 మంది ద్వారా ఒక రోగి స్వస్థపరచబడలా. 9 మంది ద్వారా దయ్యం వెళ్ళగొట్టబడలా. 9 మంది ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారికి అవమానం వచ్చింది. యేసు ప్రభు వారికి అవమానం వచ్చింది. ఇవాళ మన ద్వారా ప్రభు నామానికి మహిమ వస్తుందా? మన ద్వారా ప్రభు నామానికి అవమానం వస్తుందా? మన ద్వారా దేవుని పరిశుద్ధ నామం మహింపరచబడుతుందా? అవమానం కలుగుతుందా? ఈ ఒక్కటి మన మనసులోకి నాటబడితే మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తాం. దేవుణ్ణి ఆరాధించే పిల్లలు దేవుని ఏ విధంగా ఆయన సేవలో వైభవం అనేదాన్ని కళ్ళతో ఆనాటి ప్రజలు చూసి ఆశ్చర్యపడ్డారు. ఆయన చేశాడు, కానీ నువ్వు నేను ఈరోజు చేయలేకపోతున్నాం. ఏమని ఆరాధిస్తాం? దయచేసి తలలు వంచండి. ఒక్కసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో ఆరాధన చేద్దాం.
ప్రభు శక్తిని ఆధారం చేసుకుందాం. ప్రభు ఇచ్చిన సామర్థ్యాన్ని ఆధారం చేసుకుందాం. ప్రభు మనకి ఏమి ఇవ్వకుండా చేయమని చెప్పడంలా, ప్రభు మనకి ఇచ్చి చేయమని చెప్తున్నాడు. ఇవ్వకుండా చేయమని చెప్పడంలా, ఏది నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చి చేయమన్నాడు దాన్ని ఇచ్చి చెయ్యి. ఇవ్వకుండా కాదాయన, ఇచ్చి చేయమంటున్నాడు. దేవునికి కొరకు జీవిద్దాం, దేవుని కొరకు బ్రతుకుదాం. దేవుని సేవలో ఆయన వైభవాన్ని, దేవుని సేవలో ఆయన మహిమను, దేవుని సేవలో ఆయన ఘనతను మనం కోరుకుంటూ తల వంచి ఆరాధన చేద్దాం.